శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం ఈవేళ కొన్ని విషయాల్ని ప్రస్తావించుకుందామండి. అది కూడా అమ్మవారి సాధనలో ఎందుకో ఈవేళ బాబాగారు మీకు ఈ విషయాల్ని అందించమన్నారు కాబట్టి మీకు ఉపయోగపడి కొన్ని విషయాల్ని మనం ప్రస్తావించుకుందామండి. ఇప్పుడు మనము గృహం కట్టుకుంటామండి. గృహం కట్టుకున్న తర్వాత ఆ గృహంలోని ప్రవేశించేటప్పుడు వ్రతం చేసుకుంటాం. ఏం వ్రతం చేసుకుంటాము? సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం. మన పూర్వకాలం నుంచి ఆ పద్ధతి వస్తుంది. ఆ సత్యదేవుడు ఎవరండి? మన బాబాగారే. అందుకని హేమంత్ పంత్ గారు ఏం చేశారండి? ఆయన గృహంలోకి వెరైటీగా బాబాగారిని పెట్టుకుని సాయి సత్యవ్రతం అని చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే సాయినాథుడే సత్యనారాయణ స్వామిగా ఆయన అన్వయించుకుని అలా ఆ విధంగా చేసుకున్నారండి. మరి అంతే కదా, సకల దేవతా స్వరూపుడు మన సద్గురు సాయినాథుల వారు కాబట్టి సకల స్వరూపంలో ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయనే సత్యనారాయణుడిగా, అంటే ఆ భావం ఆయన్ని ఎంత ఇదిగా అభిమానించి ప్రేమిస్తేనో కదండి. ఆయన మీద అంత ప్రేమ ఉంటేనే కదా బాబాగారి మీద. మరి ఆ విధంగా ఆయన దాన్ని సాయి సత్యవ్రతంగా చేయడం జరిగింది. కానీ మన పూర్వకాలం నుంచి యుగ యుగాల నుంచి సత్యనారాయణ స్వామి వ్రతమే చేసుకుంటున్నామండి. సత్యనారాయణ స్వామిని పెట్టుకొని ఆ సత్యదేవుడే మన సాయినాథ్. అయితే గృహం కట్టుకుంటాము, పూజలు చేసుకుంటాము, వెళ్తాం. వెళ్ళిన తర్వాత చాలామంది ఇంకా దాని గురించి ఎక్కువగా ప్రస్తావించుకోరు. ఎందుకంటే వాళ్ళకి కుదరకో మామూలుగానో చేసుకోరు. కానీ సంవత్సరానికి ఒక్కసారి గృహస్థులు తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలండి. ఇంట్లో మీకు అవకాశం ఉన్నప్పుడే సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటే దానివల్ల ఎంతో మంచి జరుగుతుంది. మీకు మనకి ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క గృహంలోని ఈ వ్రతాన్ని ఆచరించాలి. మీకు వీలున్నప్పుడే సంవత్సరాంతంలో ఎప్పుడో ఒకప్పుడు చేసుకోవచ్చు, తప్పులేదు. అలాగే మనము ఒక గ్రామంలో నివసిస్తూ ఉంటాం. గ్రామ దేవతలు ఉంటారు. మన ఊర్లో ఎన్నో గ్రామ దేవతలు ఉంటారు. ఆ గ్రామ దేవతలకు కూడా మనం కనీసం 3 నెలలకి లేదు 6 నెలలకి ఒకసారి అయినా, సంవత్సరాంతంలో 2 సార్లు అయినా సరే ఆ తల్లిని తలుచుకొని వారికి పసుపు కుంకుమ పెట్టుకొని పొంగలి చేసుకొని అలా సమర్పించుకోవడం వల్ల ఇంట్లో మంచి జరుగుతుంది. ఎలాగా పిల్ల పాపలతో ఉంటాం కదండి, ఆ పిల్ల పాపలకు కూడా అమ్మవారి యొక్క ప్రభావం తగ్గి ఆవిడ ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. ఈ విధంగా గ్రామ దేవతలను కూడా మనము గుర్తుపెట్టుకొని వాళ్ళకు కూడా పూజ చేసుకోవాలండి. ప్రతి గృహంలోనే వ్రతం చేసుకోవాలండి. అలాగే మనకి చాలా చాలా కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో చేసుకోవచ్చు, శ్రావణ మాసంలో చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా అది. అలాగే అద్దిళ్ళల్లో ఉంటారండి. అయ్యో మాకు సొంత ఇల్లు లేదే, మేము వ్రతం చేసుకోవడానికి అనుకుంటాం. తప్పండి. అద్దెళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంక మనము జాతకాలు చూపించుకోక్కర్లేదు. మనము చేసే పనుల్ని మనకు తెలుస్తాయండి. మనం ఏ విధంగా ఉంటే బాగుంటామనేది మనకు తెలుస్తుంది. కానీ తెలియనట్టుగా దాన్ని మాత్రము దేవుడి విషయంగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అలా చేయకుండా మనం గమనించుకుంటే ఈ ప్రతిదీ మనకి అవసరమైంది. అది చేసుకోవడం వల్ల ఓహో నేను ఇది మానేశాను. మనకి పూర్వకాలం నుంచి మన పెద్దలు కొన్ని వ్రతాలు మన ఇంటి దేవుడు అని చెప్తూ ఉంటారు. అలాగే మన ఇంటి దేవుడిని కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు బాబాగారు ఉన్నారు, బాబాగారు ఓకే, కానీ పూర్వకాలం నుంచి వస్తున్న, అంటే తరతరాల నుంచి వస్తున్న, వంశపారంపరంగా వస్తున్న ఒక రూపం మన పెద్దలు చెప్తారనమాట. ఈ రూపానికి మనం నమస్కరించుకోవాలి,
మన కులదైవము, మన ఇంటి దేవుడు ఈయనే అని చెప్తారు. దాన్ని మాత్రం విడవకూడదండి. తప్పకుండా ఆయనకి ఈశ్వరుడు అయి ఉండొచ్చు, వెంకటేశ్వర స్వామి అయి ఉండొచ్చండి, ఇంకా రకరకాలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయి ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఇంటి దేవుడు. వాళ్ళని పక్కన పెట్టకూడదండి. వాళ్ళు కూడా పటం పెట్టుకుని చక్కగా నిత్యము వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుని, అంటే వారంలో 7 రోజులు వస్తుంది కదండి. ఆ 7 రోజుల్లోని రోజుకు ఒక దేవతామూర్తుల్ని మనము ఆరాధించుకోవచ్చు. ఇప్పుడు సోమవారం ఉందండి, శివుడిని ఆరాధించవచ్చు వారానికి ఒకసారి. మన ఇంటి దేవుడు ఈశ్వరుడు అనుకోండి. శనివారం ఉంది, వెంకటేశ్వర స్వామి. శనివారం మీరు ఇంటి దేవుడిని ఆయనకి అష్టోత్తరం చదువుకుని, టెంకాయ కొట్టుకుని, పళ్ళు పూలు పెట్టుకుని వారానికి ఒక్కసారి అలా చేసుకోండి. ఇంకా నిత్యము బాబాగారు ఉంటారండి. బాబాగారికి హారతులు ఉన్నాయి. మీకు ఓపుకున్న హారతులు చేసుకోండి. ఉదయాన్నే లేచి చేయలేకపోతున్నాను అనుకుంటే కూడా మీరు నిదానంగా కాలకృత్యాలన్నీ తీర్చుకుని ప్రశాంతంగా అన్నీ చేసుకుని స్నానం చేసిన తర్వాత అక్కడ దీపం పెట్టుకుని బాబా గారికి ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అని హారతి ఇచ్చినా చాలు. అలా అనుకుంటూ హారతి టైం అంతవరకు మీకు హారతి పాట రాలేదనుకోండి, ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అనుకుంటూ కూడా హారతి ఇచ్చి ఓ 20 మినిట్స్ అప్పుడు మీరు హారతి చేసేసినట్టే. హారతి పాట వస్తే హారతి పాట పాడుకోవచ్చు. దానికి అంటే నేను ఇంత పొద్దున్నే చేయలేకపోయాను అనుకుని బాధపడక్కర్లేదు. ఈ విధంగా చేసుకోవచ్చండి. పూజా విధానము మనస్సు అండి, ఆత్మ నుంచి వచ్చింది కాబట్టి దాన్ని మన హృదయపూర్వకంగా భక్తి శ్రద్ధలతో మనం గనక భగవంతుడి దగ్గర కూర్చుని ఆయన నామాన్ని జపించుకుంటూ, మీరు భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఓంకారం చెప్పుకోండి. 3 సార్లు చక్కగా స్ట్రైట్గా కూర్చుని ఓంకారం చెప్పుకోండి. ఆ తర్వాత మనము గణేషుడిని పూజ చేసుకుంటాం. గణేష్ స్తోత్రం చదువుకుని ఓం గణేశాయ నమః అనుకోండి. ఒకవేళ శుక్లాభారం రాలేని వాళ్ళు కూడా ఈ ఓం గణేశాయ నమః అని కూడా అనుకోవచ్చు అనమాట. ఇలా ఫస్ట్ గణపతిని తలుచుకున్న తర్వాత మనము ఇతర దేవతామూర్తులకి నిత్యము అలాగే నిత్యము కూడా దీపం పెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈ దీపం పెట్టే విషయంలో కూడా తప్పులు చేస్తూ ఉంటారండి. ఎలాగంటే ఒక్క దీపము, ఒంటి దీపం పెడుతూ ఉంటారు. ఒంటి దీపం పెట్టకూడదండి. దేవుడి కాడ అటోటి ఇటోటి 2 కుందులు పెట్టుకొని 2 కుందుల్లోని 2 ఒత్తుల్ని ఒక ఒత్తిగా నలిపి అందులో ఒక్కొక్క కుందులో పెట్టి నూనె పోసి అవి వెలిగించాలండి. ఒక దీపం అస్సలు పెట్టకూడదండి. ఒక దీపం ఎప్పుడు పెడతామో మీకు తెలుసు కదా. ఒక దీపం పెడితే లేని అరిష్టం వస్తుంది. అలాగే 2 దీపాలు పెట్టండి, 2 కుందులు పెట్టండి. ఒక కుందులోనే 2 ఒత్తులు వేసాననే కొంతమంది ఉన్నారు. ఆ భ్రమలో తప్పండి అది. మీరు 2 ఒత్తులు కాదు 4 ఒత్తులు వేసినా ఒక దీపం పెడితే ఒక దీపం కిందే లెక్క వస్తుంది. అది అంతా ఒక కాంతి వస్తుంది కదండి. అలాగే 2 దీపాలు పెట్టారనుకోండి, 2 ఎంతో శుభకరమైనవి. ఒక దీపం అనేది అశుభమైనది. కాబట్టి ఒక దీపం కన్నా ఇంటిలో నిత్యము మనం దీపారాధన చేసేటప్పుడు చాలామంది ఒక దీపం పెట్టేసి కాసేపు ఉంచేసుకుని అలాగా చేసుకుంటారు. సరే, అది మీ ఇష్టం, కానీ 2 దీపాలు పెట్టండి ఏమో. ఎందుకంటే 2 దీపాలు పెట్టడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఇదొకటి గృహంలో మనం పాటించాల్సిన విషయం. ఇలా ప్రతిదీ కూడానండి మనకి గృహంలో ఏ విధంగా ఉంటే మనకు మంచి జరుగుతుంది. ఇప్పుడు చాలామంది మానసికంగానే శారీరకంగానే చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. ఇవన్నీ కూడా మన తప్పిదాలు, మనం చేస్తున్న తప్పులు. వాటిని ఒక్కసారి పరిశీలిస్తే అసలు ఎవరిని అడగక్కర్లేదండి, ఆ భగవంతుడే మీకు సమాధానం చెప్తారండి. గృహమే దేవాలయం అన్నారు. ఎందుకంటే ప్రతి గృహంలోని వాళ్ళ యొక్క మనోభీష్టాన్ని బట్టి ఆ పటము ఏదో పెట్టుకుంటాం కదండి. అప్పుడు దేవాలయం అయినట్టే కదా. మరి దాన్ని మనం ఎంత ఇదిగా ఆదరించుకోవాలి. అలా చేస్తూ ఉంటే కూడా మనకి ఏ కష్టాలు రావండి, అంతా మంచి జరుగుతుంది. కాకపోతే మనస్పూర్వకంగా నమ్మాలి.
ఇప్పుడు బాబాగారు ఊది ఉందండి, ఊది తీసుకోండి, అందులో ఏముందండి? ఏమీ లేదు. కట్టెలు కాలిన తర్వాత వచ్చేదాన్ని, అది దాన్ని బాబాగారు మీద ఉండే నమ్మకంతో మనం వాడడం వల్ల మనకి అంతా మంచి జరుగుతుంది. అది కేవలం బాబా మీద ఉండే నమ్మకం, అందులో ఏమీ లేదండి. ప్రక్షాళన అయిపోతుంది. అంటే బాబాగారు ఒకటి చెప్పారండి, ఏముందర మన శరీరము కాలిన తర్వాత ఏమవుతుందండి? బూడిదవుతుంది కదా. మరి ఆ బూడిదని ఒకసారి గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే బాబాగారు కూడా ఏం చేశారు? అందులో ఏం లేదు, ఆయన దుని వెలిగించి మన పాపకర్మలను ప్రక్షాళన చేసి ఆ యొక్క ఊదిని మనకి ప్రసాదంగా పెట్టాడండి ఆ మహానుభావుడు. ఎందుకు పెట్టాడు? అందులోనే ఆ బాబాగారు చేతుకొండగా ఆ యొక్క ఊది ప్రసాదము ఎంతో పవిత్రంగా మనకి సర్వరోగ నివారణగా కూడా ఈరోజు ఉపయోగపడుతుంది. అందుకని పరమం పవిత్రం బాబా ఊది ప్రసాదం, పరమం విచిత్రం బాబా నీ లీలా విభూతి, పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రసాదం బాబా నీ విభూతిం ఇదమాశ్రయామి. అంటే ఈ ఊది మంత్రం అండి. ఇది బాబాగారు ఊదిని వేసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని 3 సార్లు జపించుకుంటూ 3 సార్లు ఓం శాంతి అనుకుంటూ మీరు అది స్వీకరించారనుకోండి, అసలు మీలో ఏ మానసిక రోగం ఉన్నా కూడా పోతుందండి. ఇది మాత్రం నిజమండి. ఇలా ప్రతిదీ నమ్మకంతో శ్రద్ధతో మనం చేయగలిగితే మన కుటుంబ పరంగా వచ్చే కొన్ని సమస్యలని మనమే నిర్మూలించుకోగలుగుతామండి. అందుకని అన్నారు కదా బాబాగారు, నిరంతరం నా నామస్మరణ చేస్తూ ఉండు, నేను నీకు సహాయపడతాను అని. మనం ఏం చేస్తామండి? ఆయన్ని మర్చిపోతాం. మనకి ఏవో బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, దాన్ని తలుచుకుంటూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది? ఇంకాస్త బాధ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా, ఓ దేవా ఇదయ్యా నా సమస్య అని చెప్పి ఆయన దగ్గర కూర్చోండి. పటం దగ్గరే కూర్చుంటారో, విగ్రహం ఉంటే విగ్రహం దగ్గరే కూర్చుంటారో, కూర్చుని మీ సమస్యని ఆయన ముందు పెట్టండి. ఒక తండ్రిగానో, ఓ తాతగానో, ఓ ఫ్రెండ్గానో మీరు ఆయన్ని అన్వయించుకుని మీరు మీ యొక్క సమస్యని బాబాగారికి చెప్పిన, మరి మీ ఇంటి దేవుడైన ఈశ్వరుడికి చెప్పిన, అమ్మవారికి చెప్పిన, ఎవరికి చెప్పినా వింటారండి, మీ మొర వింటారు. ఎందుకంటే మీరు అక్కడ భక్తి శ్రద్ధలతో మనస్పూర్వకంగా హృదయ నివేదనని మనం అర్పించుకుంటే తప్పకుండా భగవంతుడు మనకి సహాయపడతాడు, మనకి ఆశీర్వాదము ఇస్తారు. చూసారా, ఇలాంటివి చాలా చాలా ఉన్నాయండి పాటించాల్సినవి. మరికొన్ని రేపు తెలుసుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామండి.